హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను. మన గుంటూరు మిర్చి యార్డ్ నేను ఫ్రెండ్స్. ఈరోజు డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 14వ తారీఖు ఆదివారం. చూడండి, ఆదివారం మన మిర్చి యార్డ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. అసలు ఏ టెన్షన్ ఏమి ఇది లేదు. అసలు చాలా దిగాలుగా చల్లగా నిమ్మగా ఉంది. చూడండి, మంచి ఎండతో తీసిన వీడియో ఈరోజు ఆదివారం నాడిది. అలాగే ఈ వీడియో కూడా లాస్ట్ వరకు చూడండి. యార్డ్ అంతా తీసి ఉన్నాను ఈరోజు అయితే. రేపు ఎల్లుండి సోమవారం మంగళవారం బేరాలు జరుగుతాయి. బుధవారం మళ్ళీ సెలవు, శ్రీరామనవమి సెలవు. మళ్ళీ గురువారం శుక్రవారం ఉంది. మళ్ళీ నెక్స్ట్ అయితే మే 5 నుంచి సెలవులు అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో ఇంకా డిసైడ్ అవ్వాలి. మే 5 నుండి 6 నుండి ఇస్తారంటున్నారు. అలాగే ఈ మార్కెట్ అయితే బాగా స్లో, రేట్లు అయితే ఏమీ లేవు. మన రైతు సోదరులు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. బాగా రేట్లు అయితే మాత్రం ఏమి పెరిగే అవకాశాలు అయితే లేవమ్మా. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు ఎప్పుడు పెరిగితేందని. కానీ అదే చెప్తున్నాను కదా, పెరిగితే 6 నెలల్లో అన్సీజన్ వచ్చింది కదా, అప్పుడు పెరిగితే పెరగవచ్చు 1-2 వారాల తర్వాత. లేదంటే మాత్రం చెప్పలేము. ఎందుకంటే కాయలు ఎక్కువ ఉంటే రేట్లు పెరగదు. కాయలు తక్కువ ఇవ్వాలా, మిరగాయలు తక్కువ ఉంటే మాత్రం రేట్లు పెరుగుతాయి. లేకపోతే మాత్రం రేట్లు పెరగడం అంతే మాత్రం కష్టం. కొనుక్కున్న ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. చాలామంది అయితే మామూలుగా అయితే ఎంతోమంది చూస్తున్నాను. చాలామంది ఫోన్ చేస్తున్నారు. కొంతమంది యాడ్లో చూస్తున్నాను. యాడ్లో నా కళ్ళ ఎదురుగా కొనుక్కున్నారు. చాలా ఎక్కువ రేట్లు కొనుక్కున్నారు. కొన్నప్పుడు ఇప్పుడేమో ఇంత తక్కువ రేట్లు వేసరికి ఏం చేద్దాం. చూడండి, ఈ ఎండలో ఈ విధంగా రాశులు పోస్తూ ఎలా పోస్తున్నారో ఒకసారి చూడండి. ఈ ఎండలో చేతి ఎట్లా ఉండుద్ది, కిందన మంట పైన మంట, అబ్బో దేవుడా నరకం అనిపించినట్టు ఉంటుంది అనమాట. ఈ ఎండలో కింద సిమెంట్ రోడ్డు, పైన ఎండ, మధ్యలో కారం. చూడండి, దిగుమతులు కూడా దిగుతా ఉన్నాయి. ఈరోజు ఆదివారము. ఈరోజు ఇలా వస్తే రేపటికైతే రేపు కూడా 1,00,000 పైకి వచ్చే సరుకు అవకాశం, 1,00,000 పైన వచ్చే అవకాశం ఉన్నాయి. 1,00,000 దాటిద్ది రేపు కూడా, సోమవారానికి కూడా. మళ్ళీ మంగళవారం అయితే ఒక 80,000 ఎంత వస్తాయి. బుధవారం మళ్ళీ సెలవు. ఈ విధంగా మిర్చి మార్కెట్ అయితే ఏమి ఊపు అందుకునే లేదు ఫ్రెండ్స్. ఒక ఆయన కామెంట్ చేశారు నన్నైతే, మరి మీరు చూసారో లేదో నాకు మరి తెలుసో తెలియకో నేనైతే లైక్ కొట్టండి అని అంటున్నానులే. ఆ లైక్ కొట్టండి అనే దానికి ఆయన అంటున్నాడు, నువ్వు అడుక్కోవడం ఆపు, ముందు అడుక్కుంటున్నావు ఏంది లైకుల కోసం అన్నట్టుగా ఆయన ఏదో పెట్టాడు. ఇంకా మరి మనకు తెలియదు బ్రదర్, తెలిస్తే అలా పెట్టాం కదా. తెలియక కాదు, ఏదో యూట్యూబ్ ఛానల్ ఇంకా కొద్దిగా ముందుకెళ్ళిద్దిలే. లైక్ కొడితే ఇంకొంతమందికి వీడియో షేర్ అవుద్ది, ఆ లైకులు వస్తాయి అన్నట్టుగా మనమైతే లైక్ కొట్టండి అని అంటున్నాం. అంతేగాని కడుక్కునేది అవన్నీ మనకు తెలియదు నాన్న. ఏం చేస్తాం, మనకు తెలియదు ఛానల్ గురించి కూడా. నాలుగంటే ఏదో ఈ మధ్యన అలాగా అనుకోకుండా పెడుతున్నాం. రీసెంట్గా ఏదో రైతులకైనా ఉపయోగపడుద్దిలే అన్నట్టుగా పెడుతున్నాం. అంతేగాని వేరేలాగైతే ఏం కాదు. మరి మీరైతే అడుక్కోవడం మాప అన్నారు. మనకు ఏం తెలియదమ్మా, మరి ఏం చేస్తాం. అది ఒకటి చూడండి, ఇదంతా యాడ్లో దిగుమతులు ఒక పక్క వస్తూనే ఉన్నాయి. దిగుమతులు అయితే మామూలు రావట్లా, ఫుల్గా వస్తున్నాయి. రేపటికి బాగా ఎక్కువ వచ్చే అవకాశం, సరుకు ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ. లెక్కన మార్కెట్ అయితే బాగా అసలు సూపర్ ఛానల్ అడుగుతున్నారు చాలామంది. రెండో కోత అని చెప్పి, రెండో కోత సైజులు ఉంటే మాత్రం 13,000 పైన వెళ్ళిద్ది. పిక్కలు అయితే మాత్రం 12,000 ఆ రేంజ్లో ఉండిద్ది. 12-12.5 వరకు వెళ్ళిద్ది. చూడండి, ఎటు చూసినా మొత్తం రాశులు, యాడ్ అంతా రాశులు. నెక్స్ట్ అలాగే T34 అడుగుతున్నారు కొందరు. T34 కూడా బాగా స్లోగా ఉంది. T34 వచ్చేసరికి అయితే 13,000 కన్నా మించి టాప్ రేట్ అయితే లేదు. టాప్ 13 మంచి క్వాలిటీ అయితే. ఎక్కువగా 10,000 12,000 వరకు మార్కెట్ నడుస్తుంది T34. నెక్స్ట్ 341 వచ్చేసరికి మాత్రం మీడియం బెస్ట్ ఇవన్నీ అయితే 10,000 నుంచి 14,000 జరుగుతున్నాయి. డీలక్స్ అయితే మాత్రం 14 నుంచి 15, 16 దాకా మార్కెట్ అయితే చూపిస్తుంది 341. నెక్స్ట్ అదేవిధంగా 2043 కూడా బాగా స్లోగా ఉంది. మంచి క్వాలిటీ అయితే, మంచి క్వాలిటీ ఉంటే రేటు పెరిగే అవకాశాలు ఉన్నాయేమో కానీ మంచి క్వాలిటీల ప్రకారం అయితే రేట్ అయితే బాగా స్లోగా ఉంది. 2043 వచ్చేసరికి కూడాను అవి కూడా ఎక్కువ 10,000 నుంచి 12,000, 13,000 లోపే జరుగుతుంది మార్కెట్ 2043. ఆ విధంగా మార్కెట్ ఉంది. నెక్స్ట్ అలాగే 5531 సింగండి బేడగా కూడా బాగా స్లోగా ఉంది. 355 బేడకి కానీ ఈ రెండు రకాలు కూడా స్లోగా ఉన్నాయి బాగా మార్కెట్. ఊపేం లేదు. చూడండి, దిగుమతులు మామూలు లేవు. దిగుమతులు అయితే మంచి ఎండతో దిగుతూనే ఉన్నాయి దిగుమతులు వచ్చేసరికి. ఈ విధంగా మిర్చి యార్డ్ అంతా ఉండేది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీలైనంత సపోర్ట్ చేయండి నా ఛానల్కి అయితే. 5531, 355 బేడకి రెండు రకాలు కూడా ఎక్కువగా 10,000 నుంచి 12,000, 13,000 లోపే జరుగుతుంది మార్కెట్ అయితే. ఈ విధంగా
నెక్స్ట్ అదే ఏదైనా కానీ నేను ఒక వ్యూస్ కోసము ఏదైనా రాజకీయం ఏదో వీడియో పెడదామని భయం వేస్తుంది. మీరేమనుకుంటారో మళ్ళీ ఎవరు అన్సబ్స్క్రైబ్ అవుతారేమో అని చెప్పి. అదేనా వేరేలాగే పెట్టను, ఏదో పాట పెట్టి పెడదాంలే అన్నాడు నేను. ఎందుకంటే జగన్ దగ్గరే ఉన్నాము. అంతకుముందు పవన్ కళ్యాణ్ వస్తున్నాడు దగ్గర ఉండి వీడియోలు తీసాం, కానీ అప్పుడు యూట్యూబ్ ఛానల్ లేదు. ఇప్పుడు మరి జగన్ వస్తున్నా దగ్గర ఉండి వీడియోలు తీసినాము. యూట్యూబ్ లేదు అయితే భయం వేస్తుంది. అదే రేపు పొద్దున్న ఎవరు వచ్చినా తీస్తాం, ఏ నాయకుడు కదా ఏ నాయకుడు వచ్చినా తీస్తాను. ఎందుకంటే ఛానల్ ఉంది కదా పెడదాంలే అన్నట్టుగా. ఈ విధంగా డైలీ మీకోసం వీడియోస్ అయితే పెడుతున్నాను. మీకు వీలైనంత సహాయం సపోర్టింగ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. డైలీగా మీకోసం పెడుతున్నాం వీడియోలు అయితే. ఇంకా రేపు కూడా తీయాలా. రేపు పనులు ఎలా ఉండిద్దో ఏందో కూడా తెలియదు. ఈ విధంగా రెండు దిగుమతులు అసలు. ఈ వీడియో లాస్ట్లో 1 నిమిషం వీడియో మాత్రం నేను శుక్రవారం వీడియో ఏమనుకోవద్దు. లాస్ట్లో 1 నిమిషం వీడియో మాత్రం నేను శుక్రవారం నాడు తీసినానులే. ఆ వీడియో కలిపాను అంతే. ఆ లాస్ట్ వీడియో అయితే ఇవాళది అయితే కాదు. మిగతా 5 నిమిషాల వీడియో కూడా ఇవాళదే. ఈ 1 నిమిషం వేరేలాగా ఎడ్డాను లోపల బయటకు వచ్చింది, అది మాత్రం